అమ్మ చెప్పినట్టుగానే ఉగ్గు చేసి పెడుతున్నాను, కానీ ఇంకా నా బేబీకి ఏదో ప్రాబ్లం ఉంది ఈ ఉగ్గు వల్ల అని అనుకుంటున్నారు కదా. నిజమే, 90% ఉగ్గు చేసే విషయంలో ఈ తప్పు చేస్తున్నారు. దీని కారణంగా మీ పిల్లలకి డైజెషన్ ప్రాబ్లమ్స్తో పాటు ఫ్యూచర్లో ఫీడింగ్ ఇష్యూస్, వెయిట్ గెయిన్ ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆ తప్పేంటి, దాన్ని ఎలా సరి చేసుకోవాలో డీటెయిల్గా చూద్దాం. మీ పిల్లలు హెల్దీగా గ్రో అవ్వడానికి ఉగ్గును ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ఉగ్గుని ఎప్పుడు మొదలు పెట్టాలి, కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి, ఉగ్గులో ఏ ఏ పదార్థాలు వాడాలి, నెయ్యి వేయచ్చా, చక్కెర వేయచ్చా, ఉప్పు వేయచ్చా, లేదా డేట్స్ లాంటివి తీపి కోసం వాడచ్చా, తేనె వాడచ్చా, ఇలాంటివన్నీ కూడా మాట్లాడేసుకుందాం. ఏ వయసు పిల్లలకి ఉగ్గుని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. మీరైతే స్కిప్ చేయకండి. దిస్ ఇస్ డాక్టర్ గ్రేస్, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్, మీ పిల్లల కిడ్స్ డాక్టర్. మన ఛానల్లో మీ పిల్లలు ఏ వయసులో ఉన్నా వారికి ఉపయోగపడే ఎన్నో వీడియోస్ ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎక్కడ డౌట్ వచ్చినా కూడా కామెంట్స్లో అడగండి, వీలైనంత త్వరగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మనము ట్రెడిషనల్గా చేస్తున్న ఉగ్గులో బియ్యంతో పాటు అదర్ గ్రెయిన్స్ అండ్ పల్సెస్ని యాడ్ చేసుకుంటూ వస్తున్నాం. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా రకరకాల పదార్థాలన్నింటినీ కలిపి ఒక ప్యూరీ ఫామ్లో పెట్టడమే ఉగ్గు. సో మరి మీ పిల్లలకి ఉగ్గును తయారు చేసేటప్పుడు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు, మీకు ఎవరెవరు ఎలాంటి సజెషన్స్ ఇచ్చారు, ఉగ్గు గట్టిగా పెడితే బేబీ వెయిట్ గెయిన్ అయిపోతుందని మీకు కూడా చెప్పారా? అలాంటి సజెషన్స్ మీకు ఎవరైనా ఇచ్చుంటే కింద కామెంట్స్లో చెప్పండి. అవి సైంటిఫిక్గా కరెక్టో కాదో చూసేద్దాం. ఉగ్గు తయారీ విధానంలో మీరు చేస్తున్న ఈ పెద్ద తప్పు వలనే వాళ్ళ ఇంటెస్టైన్స్ గట్ అనేది మెచ్యూర్ అవ్వకముందే మీరు ఎక్కువ లోడ్ని ఇచ్చేయటం వలన డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వాళ్ళకి ఇంకా దాన్ని తినడం ఇష్టం లేకుండా అయిపోతూ ఉంటుంది. స్టార్టింగ్ మీరు ప్రాపర్గా చేసినట్లయితే వాళ్ళు ఉగ్గుని ఇష్టంగా తింటూ ఇంకా బలంగా ఎదగటానికి అవకాశం ఉంటుంది. ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఉగ్గు తయారీకి మనందరికీ తెలిసినట్టుగానే మన స్టేపుల్ ఫుడ్ అయిన రైస్తో మనము మొదలు పెట్టుకోవాలి. లెస్ అలర్జెనిక్ ఉంటుంది. అందరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లోనే ఈ ఉగ్గు రైస్తో పాటు అన్ని రకాల పప్పులు, డ్రై ఫ్రూట్స్, జీలకర్ర, జింజర్ అన్నీ కలిపేస్తూ ఉంటారు. కానీ ఇదే మీరు చేస్తున్న పెద్ద తప్పు. సో ఉగ్గుని మనం 6 months అప్పుడు స్టార్ట్ చేసుకున్నప్పుడైతే మొట్టమొదటిగా కేవలం రైస్ మాత్రమే ఇవ్వండి. అట్లీస్ట్ ఒక 3 days to 1 week ఓన్లీ రైస్ మాత్రమే ఇవ్వాలి. ఆ తర్వాత రైస్కి మనకు అవసరమైన ఒక్కొక్క పదార్థాన్ని కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. డైజెషన్ బాగుంది అనుకున్నప్పుడు మాత్రమే అదర్ ఐటమ్స్ యాడ్ చేయాలి. సరే, ఉగ్గులో మనము ఇంకా పప్పు కలపాలనుకున్నాము, బేబీకి రైస్ అంతా బాగా పడిపోతుంది, ఇంకా పప్పు కలపాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే మొట్టమొదటిగా సులభంగా జీర్ణమయ్యే పెసరపప్పుని వాడడం చాలా మంచిది. బేబీకి డైజెషన్ ఇష్యూస్ లేవనుకుంటే నిదానంగా ఇంకొక పప్పు లైక్ కందిపప్పు కానీ శనగపప్పు కానీ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఫ్రూట్స్ కూడా కొన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మరి ఏదేది ఏ వయసులో యాడ్ చేయాలో చూద్దామా. తేనె, డేట్స్, షుగర్, సాల్ట్ ఇవి కూడా యాడ్ చేయొచ్చా లేదా అని మీకు డౌట్ వచ్చేసింది కదా. ఆ డౌట్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఉగ్గు తయారీ విధానాన్ని చూసేద్దాం. రైస్ని మనం తీసుకున్న క్వాంటిటీని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. అలాగే మనం పప్పు యాడ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత మనం తీసుకోవాలనుకున్న పప్పుల్ని కూడా శుభ్రంగా కడుక్కొని ఒక 3 నుంచి 6 గంటలు నానబెట్టిన తర్వాత బాగా డ్రైన్ చేసేసి ఒక మంచి కాటన్ క్లాత్ మీద సన్ డ్రై కానీ ఎయిర్ డ్రై కానీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీనిని దోరగా వేయించుకోవాలి. బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవడం అనేది ఫస్ట్ 6 నుంచి 7 నెలల వయసు వరకు మాత్రమే. ఆ తర్వాత ఎప్పటికీ మీరు ఇలా మెత్తగా పెట్టేయడం వలన బేబీకి డైజెస్టివ్ సిస్టమ్ డెవలప్ అవ్వదు. అలాంటి మెత్తటి పదార్థాలకే అలవాటైపోయి అదర్ టెక్స్చర్ ఫుడ్స్ వాళ్ళు ఇష్టపడకుండా ఉంటారు. సో మీరు ఈ 6 to 7 months అప్పుడు మాత్రమే మరీ మెత్తగా తయారు చేసుకోవాలి. రైస్కి ఎంత పప్పు యాడ్ చేయాలి, ఇదే కదా మీ డౌట్. చెప్తాను రండి. చూడండి, ఇంట్లో మనం ఇడ్లీ లేదా దోశ పిండి చేసుకుంటున్నప్పుడు ఏం చేస్తాము, 2 లేదా 3 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ పప్పు కలుపుకుంటూ ఉంటాం. మరి పెద్దవాళ్ళమే ఈ రేషియోలో తీసుకుంటున్నప్పుడు చిన్నపిల్లలకు ఇంకా జాగ్రత్తగా ఇవ్వాలి కదా. స్టార్టింగ్ మీరు చేసేటప్పుడు 3 స్పూన్ల బియ్యానికి 1/2 స్పూనే పప్పు వేసుకోండి. మేబీ అది టాలరేట్ చేసిన తర్వాత 3 స్పూన్లు మనం రైస్ వేసినప్పుడు 1 స్పూన్ పప్పు వేసుకో. 1 స్పూన్ కూడా స్టార్టింగ్లో పెసరపప్పే వాడమని చెప్పాను కదా. ఆ తర్వాత మిగిలినవన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. బేబీకి డైజెషన్ ఇష్యూ లేదంటే 2 స్పూన్ల బియ్యానికి 2 స్పూన్లు అన్ని పప్పులు కలిపి కూడా వేసుకోవాలి. ఎక్కువగా ఇచ్చామంటే వాళ్ళ కిడ్నీ ఇంకా మెచ్యూర్ కాకపోవడం వలన వాళ్ళకి కిడ్నీ ఇష్యూస్ వస్తాయి, డైజెషన్ ఇష్యూస్ కూడా వస్తాయి. 2 స్పూన్ల రైస్కి అన్నీ కలిపి 2 స్పూన్ల పప్పు. స్టార్టింగ్లో అయితే 3 స్పూన్ల రైస్కి 1 స్పూన్ మాత్రమే పప్పు వేసుకుంటే
సరిపోతుంది. సో ఇందాక చెప్పినట్టుగానే ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని తర్వాత ఆరబెట్టేసి దోరగా వేయించుకొని మిక్సీ కొట్టేసుకోవాలి. ఈ బేబీ ఏజ్కి తగినంత కన్సిస్టెన్సీకి అవసరమైన బాయిలింగ్ వాటర్లో ఈ ఉగ్గు పౌడర్ని వేసి ఫ్యూ మినిట్స్ బాయిల్ అనేది పిల్లలకి 6 నెలలు దాటిన తర్వాత మనము మొదలు పెట్టాలి. 6 నెలల కంటే ముందు పిల్లలకి తల్లి పాలు కేవలం ఇవ్వడం వలన మంచి ఆరోగ్యంగా ఉంటారు. తల్లి పాలు కుదరని పక్షంలో ఫార్ములా ఫీడింగ్ ఇవ్వాలి. 6 నెలల తర్వాత ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ మెచ్యూర్ అయి ఉండడం వలన వాళ్ళకి డైజెషన్ బాగా జరిగి వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. పిల్లలకి మనము ఇవ్వాల్సిన కన్సిస్టెన్సీ చూద్దాం రండి. 6 months తర్వాత నుంచి మనం మొదలు పెట్టాలనుకున్నాం. సో స్టార్టింగ్లో కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మరీ నీళ్ళగా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు. అదే గట్టిగా ఇస్తేనే పిల్లలకి బరువు వస్తుంది, అంత నీళ్ళగా పెడితే బరువు ఎలా వస్తుంది అని మీరు కూడా విన్నారు కదా. గట్టిగా ఇవ్వడం కరెక్ట్ కాదు, అలాగని మరీ నీళ్ళగా ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఈ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే దీనిని అబౌట్ టు ఫాల్ కన్సిస్టెన్సీ అంటారంటే జారుడుగా ఉండాలన్నమాట. మనం స్పూన్ ఇలా వంచుతున్నప్పుడు దాంట్లో ఉన్న పదార్థం పడుతున్నట్టుగా ఉండాలి కానీ పడిపోకూడదు. అలాంటి కన్సిస్టెన్సీలో మనము స్టార్టింగ్లో 1 or 2 months ఇవ్వాలి. 6 months తర్వాత ఆ తర్వాత మీరు కన్సిస్టెన్సీని ఈ ప్యూరీ ఫామ్ నుంచి కాస్త రవ్వ ఫామ్లోకి మార్చుకోవాలి. మిక్సీ వేస్తున్నప్పుడే రవ్వగా వేసేయాలి. కన్సిస్టెన్సీని కూడా కాస్త థికెన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు ముఖ్యంగా పాటించాల్సింది ఏంటంటే హ్యాండ్ వాషింగ్. మన చేతులు బేబీ ఫుడ్ని తయారు చేస్తున్నప్పుడు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. మరిన్ని బేబీ ఫుడ్ రెసిపీస్ కావాలంటే బేబీ ఫుడ్ రెసిపీ అని కామెంట్ చేయండి. ఎక్కువ మంది కామెంట్ చేస్తే ఈ బేబీ ఫుడ్ రెసిపీస్ గురించి సపరేట్గా వీడియో చేస్తాను. ఉగ్గు అయితే మొదలు పెట్టేశాం, మరి రోజుకి ఎన్నిసార్లు ఇవ్వాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో స్టార్టింగ్లో 6 months తర్వాత మొదలు పెట్టినప్పుడు మాత్రం రోజుకి 1 పూట మాత్రమే ఇవ్వండి. అది కూడా డే టైం ఇచ్చి డైజెషన్ కోసం గమనించుకోవడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి డే టైంలో ఇవ్వండి. బేబీ టాలరేట్ చేస్తూ వెళ్తున్న కొద్దీ ఈ 1 spoonని కాస్త 2 spoons 3 spoonsగా ఏజ్ వైజ్గా బేబీకి పెంచుకుంటూ పోవచ్చు. ఇప్పుడు రోజుకి ఇదే ఉగ్గుని 2-3 సార్లు ఇస్తే పిల్లలకి ఎంత బోరింగ్గా ఉంటుందో చెప్పండి. మనం కూడా ఒకే ఫుడ్ రెగ్యులర్గా తినమంటే ఇష్టంగా తింటామా? తినలేం కదా. బేబీస్ కూడా అంతే. ఉగ్గుని ఒకసారి ఇచ్చి ఇంకొకసారి మీరు అదర్ ఫుడ్స్ని బేబీకి ఇవ్వచ్చు. సరే, మనం కొత్త ఫుడ్ మొదలు పెడుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా? డే టైమే మొదలు పెట్టాలి. 1 స్పూన్తోనే మొదలు పెట్టాలి. బేబీకి ఏమైనా అలర్జీ లాగా వచ్చిందా, బేబీకి డైజెషన్ ప్రాబ్లం ఏమైనా వచ్చిందా, అంటే ఎక్కువగా ఏడుస్తున్నారా, కడుపు నొప్పి ఉందా, మోషన్స్ అయ్యాయా, వామిటింగ్స్ అయ్యాయా, బేబీ చిరాగ్గా ఉన్నాడా, ఇలాంటివన్నీ గమనించుకోవాలి. ప్రాబ్లం లేదంటేనే కొత్త ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఉగ్గు పెడుతున్నాం సరే, మరి నీళ్ళు ఇవ్వచ్చా లేదా, ఏ వయసు పిల్లలకి ఎంత నీరు ఇవ్వాలి అని మీకు డౌట్ వచ్చింది కదా. పిల్లలకి ఏ వయసులో ఎంత నీరిస్తే మంచిదో, వాళ్ళ కిడ్నీకి ఇబ్బంది లేకుండా, వాళ్ళు డీహైడ్రేట్ అవ్వకుండా ఎంత నీరు ఇవ్వాలో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి రెడీగా ఉండండి. ఉగ్గు గురించి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. మరి ఉగ్గులో స్వీట్ యాడ్ చేయొచ్చా, సాల్ట్ యాడ్ చేయొచ్చా అని మీరు అడుగుతూ ఉంటారు కదా. షుగర్ అయితే 2 years కూడా అడిషనల్గా యాడ్ చేయకూడదు. న్యాచురల్గానే పప్పుల్లో కానీ ఇలాంటి వాటి సాల్ట్ అయితే ఉంటుంది, అది బేబీస్కి సరిపోతుంది. ఎక్సెసివ్ సాల్ట్ కానీ షుగర్ కానీ మీరు యాడ్ చేయకూడదు. హనీ కూడా యాడ్ చేయకూడదు, జాగరీ కూడా యాడ్ చేయకూడదు. సాల్ట్ అట్లీస్ట్ 1 year వరకు కూడా యాడ్ చేయకుండా ఉంటుంది. ఆ టేస్ట్లన్నీ అడిక్టివ్గా ఉంటాయి, అవి ఫ్యూచర్ హెల్త్ మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఆ టేస్ట్లని వీలైనన్ని రాళ్ళు దూరంగా ఉంచాలనేది మన యొక్క రికమెండేషన్. మరి ఉగ్గు పెడుతున్నప్పుడు రైస్ ఒకటే వాడాలా అంటే స్టార్టింగ్లో రైస్ వాడాము, ఆ తర్వాత నిదానంగా రాగి కానీ మనము గోధుమ రవ్వని కానీ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. డ్రై ఫ్రూట్స్ని కూడా 1 or 2 మాత్రమే యాడ్ చేయాలి. కొంచెం జీలకర్ర, అల్లం ఇలాంటివి కూడా కొంచెం చిటికెడు మాత్రమే యాడ్ చేసుకోవాలి. జస్ట్ వాళ్ళకు ఒక డిఫరెంట్ స్పైస్ ఫ్లేవర్ రావడానికి అండ్ ఆ టేస్ట్లన్నీ వాళ్ళకి అలవాటు కావడానికి. ఉగ్గులో గీ యాడ్ చేయొచ్చా, ఇది కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. గీ అనేది పిల్లల బ్రెయిన్ గ్రోత్కి, హెల్తీ ఫ్యాట్స్ కోసం చాలా ఉపయోగపడుతుంది. బట్ స్టార్టింగ్ 6 monthsలోనే యాడ్ చేసేయకుండా నిదానంగా 7 months బేబీకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ సరిపోతున్నాయి అన్నప్పుడు నెయ్యి కూడా, అది కూడా ప్యూర్ వీలైతే ఆవు నెయ్యిని యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇది వాళ్ళకి అడిషనల్ హెల్తీ ఫ్యాట్స్ కోసం కూడా ఉపయోగపడుతుంది, టేస్ట్ని కూడా ఎన్హాన్స్ చేస్తుంది. రోజుకి ఎన్నిసార్లు ఇవ్వాలి అని చాలామంది మొన్న వీడియోలో కామెంట్స్లో అడిగారు. మీ బేబీకి మీరు ఉగ్గుని ఏ ఏజ్లో స్టార్ట్ చేశారు, ఏ ఇంగ్రీడియంట్స్తో స్టార్ట్ చేశారో కామెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పిల్లలకి, మీ ఇంట్లో ఉన్న బాలింతలకి ఉపయోగపడే ఎన్నో
వీడియోస్ ఈ ఛానల్లో ఉన్నాయి, మిస్ కాకూడదు అనుకుంటే స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్ కిడ్స్ స్టార్. కాంప్లిమెంటరీ ఫీడింగ్లో మరి డ్రై ఫ్రూట్స్ కానీ ఎప్పటి నుంచి ఇవ్వచ్చు, ఏ ఫామ్లో ఇవ్వచ్చు అని డీటెయిల్గా ఉన్న వీడియోని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏమైనా ఉంటే కామెంట్స్లో అడగండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. అంటే మీ పిల్లలకి ఉపయోగపడే ఎన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు మరికొందరికి షేర్ చేయండి.